సంగారెడ్డి జిల్లా పాసమేలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు పెను విషాదం మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతి పెద్దదిగా నిలిచిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. మరో 35 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఇప్పటివరకు 4 మాత్రమే గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయితే ఉదయం కాస్త తెరపినివ్వడంతో మళ్ళీ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ప్లాంట్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ఎలెన్ గోవన్ కూడా మృతి చెందారు. 4 నెలలుగా విధులకు దూరంగా ఉన్న గోవన్ 2 రోజుల నుంచే వస్తున్నారు. కంపెనీకి వచ్చి వాహనం దిగి అడ్మిన్ భవనంలోకి వెళ్తుండగానే ఈ పేలుడు సంభవించి దూరాన ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. రైట్, ఫ్యాక్టరీ వద్ద మా కరెస్పాండెంట్ అమర్ ఉన్నారు, మాట్లాడదాం. అమర్, చెప్పండి. సో వైస్ ప్రెసిడెంట్ కూడా మృతి చెందారని చూస్తున్నాం. అయితే యాజమాన్యం పరారీలో ఉన్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఏమన్నా ఆచూకీ దొరికిందా? అలాగే చనిపోయిన వాళ్ళను గుర్తించలేని స్థితిలో ఉన్నారని కూడా తెలుస్తోంది. సో DNA పరీక్షలు ఏమైనా చేయించబోతున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, సిగాచి పేలుడు ఘటనకు సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు DRF, NDRF, హైడ్రా అధికారులు దగ్గరుండి దాదాపు 23 గంటలు గడుస్తుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా 3 గంటలు తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే మృతుల సంఖ్య మొత్తం 43కు చేరుకుంది. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఘటనా స్థలానికి క్లూస్ టీం కూడా చేరుకుంది. ఇటు నేషనల్కి సంబంధించిన ఫోరెన్సిక్ FSL టీం కావచ్చు, ఇటు స్టేట్కి సంబంధించిన హైదరాబాద్ FSL టీం కూడా చేరుకుంది. దీనికి సంబంధించి సింగరేణి క్లూస్ టీం కూడా చేరుకుంది. ఎందుకంటే భారీ ఎత్తున పేలుడు సంభవించడం, మొత్తం 400 నుంచి 600 డిగ్రీల ఉష్ణోగ్రత వేడితో ఇంత తీవ్రతతో రియాక్టర్ పేలుడు జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ పేలుడుకి సంబంధించి ఒక నిర్ధారణకు రావాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సిందే. ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే చేరుకున్నారు. ఒకవైపు ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత ఒక అంచనాకైతే అధికారులు రాబోతున్నారు. ఇప్పటికే మృతులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే పోలీసులు కూడా ఒకవైపు ఆంక్షలు విధించడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఏదైతే శిథిలాల కింద ఉన్నటువంటి బిల్డింగ్ రియాక్టర్ ఏదైతే ఉందో ఆ రియాక్టర్తో పాటు G+2 భవనం మొత్తం కూడా కుప్పకూలడంతో ఆ భవనం మొత్తాన్ని కూడా పూర్తిగా శిథిలాలను మొత్తం డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం వడబోస్తూ శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరి మృతదేహం కూడా అందులో మిస్ కాకుండా, ఎందుకంటే భారీ పేలుడు సంభవించడం, అందులో చాలా మంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయి ఎటుపడతటు పడిపోవడంతో మొత్తం వాటన్నిటిని గుర్తించేందుకు ఇటు ముఖాలు కూడా అవుపడకుండా ఉండడంతో వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి సమయంలో DNA టెస్ట్ కూడా నిర్వహించారు. మరి ఆ DNA టెస్ట్ వస్తే వాళ్ళెవరనేది ఆ మృతదేహాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి 10:30 గంటల సమయాన ఈ సిగాచి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మీడియా కూడా 100 మీటర్ల దూరంలో ఆంక్షలు విధించారు. ఒకవైపు అక్కడక్కడ ఆపరేషన్ ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రమాద బాధితులకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. హరి, అమర్, అయితే చనిపోయిన కార్మికుల్లో స్థానికులతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఒడిషా అలాగే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది నిన్న మనకి అందిన అప్డేట్. సో దాని ప్రకారం స్థానికులు ఎంతమంది, బయట రాష్ట్రాల వాళ్ళు ఎంతమంది? సో అలాగే కాంపెన్సేషన్ విషయం ఎవరన్నా మాట్లాడారా? సో అఫ్కోర్స్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు ₹1 కోటి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని. ఆ ప్రకటన ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఘటనా స్థలానికి చేరుకోవడం, ప్రతిపక్షాలకు సంబంధించి ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాధితులకు సంబంధించి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ప్రకటించాలనేది ప్రతిపక్షాలు ఒకవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో చేరుకుంటారు. లోపలికి సిగాచి మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కెమెరామెన్ వెంకట్ మనకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బాధితులు చేరుకోవడం, ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి అనుమతి అయితే పోనివ్వట్లేదు. మొత్తం ఈ కేసుకు సంబంధించి
సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా అంటే ఈ బాధితులు ఒకవైపు ఆందోళన చేస్తుండడం, మరోవైపు ఎవరిని కూడా లోపలికైతే అనుమతి ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో సిగాచి అసలు రియాక్టర్ ఎందుకు పేలుడు జరిగింది, పేలుడు ఘటనకు సంబంధించి రియాక్టర్ ఆపరేటర్స్ ఆ సమయంలో అంటే ఉదయం షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు, ఇటు మధ్యాహ్నం జనరల్ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీ కూడా ఇటు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. బాధితులు వస్తున్న వాళ్ళందరి డాటా తీసుకుంటున్నారు. డాటా తీసుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారు అనేది ఒక అంచనాకైతే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో రిస్ట్రిక్షన్స్ అయితే విధించారు. ఒక రియాక్టర్ తప్పనిసరిగా వర్క్ చేస్తున్న సమయంలో ఆ రియాక్టర్ పేలుడు అంటే ఎందుకు పేలుతుందంటే ఒక హీట్ వేవ్ అనేది ఎక్కువగా వస్తే మాత్రమే అక్కడ రియాక్టర్ అనేది మొత్తం పేలుడు అయితే జరుగుతుంది. ఆ రియాక్టర్ పేలక ముందు అంటే ఒక హీట్ వేవ్ వస్తుందన్న విషయాన్ని ఆపరేటర్ గమనించాలి. ఆ ఆపరేటర్ గమనించకపోవడమే ఈ ప్రమాద ఘటనకి మొత్తం కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తం 140 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు ఆ రియాక్టర్ తట్టుకుంటుంది. మొత్తం 400 నుంచి 600 డిగ్రీల వరకు అంత హీట్ వేవ్ రావడంతోనే ఆ రియాక్టర్ అయితే స్పందించింది. అప్పుడప్పుడే పేలడంతో మొత్తం భవనం చుట్టుపక్కల అటు పనిచేస్తున్న వాళ్ళు రియాక్టర్ ఆపరేటర్లతో సహా మొత్తం దాదాపు ఇప్పటి వరకు 43 పైగా మృతుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రియాక్టర్కి సంబంధించి తప్పనిసరిగా 6 నెలలకోసారి ఇండస్ట్రీలకు సంబంధించిన అధికారులు తప్పనిసరిగా చెక్ చేయాలి. కానీ ఎక్కడ కూడా ఆ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రియాక్టర్ పేలిందన్న అనుమానాలు అయితే తావిస్తున్నాయి. మొత్తం మీద ఇటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, ఇటు అధికారులు ఒక అంచనాకైతే వస్తున్నారు. మొత్తం ఇవన్నీ వచ్చిన తర్వాతే ఒక ప్రభుత్వ అధికారులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికి 43కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సీఎంఏ రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. హరి రైట్, అంటే ఇతర రాష్ట్రాల కార్మికులు ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా అక్కడ కనిపిస్తున్నారా? బికాజ్ వీళ్ళ గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అమర్. ఎందుకంటే స్థానికుల్ని వీళ్ళు ఇక్కడ కుటుంబీకులు వచ్చి గుర్తించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి పాపం పొట్ట చేతి పట్టుకుని వస్తారు. వాళ్ళకి ఇలాంటి ప్రమాదం జరిగితే వాళ్ళకి పరిహారం అందిందా లేదా అనేది నిజంగా సూపర్వైజ్ చేసే నాదుడు కూడా ఉండని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా అడ్రస్ చేస్తున్నారా ఈ ప్రాబ్లం అమర్? తప్పనిసరిగా, ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా బీహార్, ఛత్తీస్గఢ్, ఇటు ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. పొట్టకుటి కోసం, బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చి గత కొన్నేళ్ళుగా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఇందులో చనిపోయిన వారిలో తెలుగు వారు ఒకరో ఇద్దరు ఉండగా ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఇతర రాష్ట్రాల వారికి సంబంధించి ఒక డాటాను కూడా అధికారులు సిద్ధం చేశారు. వారికి పరిహారం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నదని నిన్న మంత్రులు కూడా ఒకవైపు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఒకవైపు ఆ సంఘటనా స్థలంలో పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ భవనం ఏదైతే ఉందో G+2 మొత్తాన్ని కూడా క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించి శిథిలాల్లో చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా వెలికి తీస్తూ ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇతర రాష్ట్రాల వారు కావడంతో ఎక్కువగా అంటే బతుకు తెరువు కోసమే ఇక్కడ పనికి వచ్చే వారు ఉన్నారు. ఆ పనికి వచ్చే వారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు పనికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి కనుక్కునే ప్రక్రియలో భాగంగా పోలీస్ అధికారులు కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కూడా సహకరించకపోవడంతోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామని అయితే ఇవాళ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మృతుల సంఖ్య ఎంత, మృతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇచ్చే పరిహారం ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా అయితే రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే నిన్న వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు 150 మంది వరకు ఆ షిఫ్ట్లో ఉన్నారు అనేది వినపడింది. ఆ తర్వాత 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్ళారు అని తెలిసింది. సో మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఎవరైనా చెప్పేదానికి ఉందా అమర్? ప్రస్తుతానికి అయితే అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో కంపెనీకి సంబంధించిన యజమానులు కూడా ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు సంప్రదింపులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు అధికారులు కంపెనీకి సంబంధించిన యజమానులు కూడా ఎవరు కూడా స్పందించని పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఒక అధికారికంగా ప్రమాద సంబంధించి మృతులకు ఒక అధికారికంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఈ రియాక్టర్ పేలుడు ఘటన అనేది ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ సంబంధించిన ప్రాంతాల్లోనే జరుగుతుంది. గతంలో చూసాం మనం చిన్న చిన్న ఘటనలు మాత్రమే జరిగాయి. ఇప్పుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో దీనికి సంబంధించి ఇటు నేషనల్ సంబంధించిన ఫోరెన్సిక్ టీం కూడా చేరుకోవడం ఇక్కడ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానిక లీడర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం తరపున ఎటువంటి హామీ ఉంటుంది? ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా తోడు ఉంటాము.
కుటుంబాలను అందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇక్కడికి వస్తుండో ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఆ కార్మికులను కూడా మేము అందరం కూడా స్థానికంగా ఉన్న నాయకులను కూడా మేము అప్పుడుగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు కూడా వాళ్ళకు కావాల్సిన చర్యలన్నీ కూడా చేపడుతున్నాం. ఇప్పటి వరకు అంటే రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఏమైనా మూమెంట్ ఉందా? ఎంతమంది మృతులు ఉన్నారు ఏంటి అని? సుమారుగా మనం మీడియాలో చూసిందే చెప్తున్నాం, 19 మంది వరకు అన్ని వచ్చింది, 18 సుమారుగా వచ్చింది. దాన్ని కూడా తీసుకొని వస్తున్నాం. ఆల్రెడీ దాని మీద విచారణ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు కూడా అధికారులు తీస్తున్నారు. సుమారుగా ఆ సంఖ్య ఎంత అనేది ఇంకా మొత్తం తెలియదు. తెలిసిన తర్వాత మొత్తం చెప్తామని. కాశమేళలో ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. రియాక్టర్ పేలుడు కావచ్చు, ఇండస్ట్రీ సెక్టర్ కావడం, స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రభుత్వం తరఫున? ప్రికాషన్స్ అన్ని ఇండస్ట్రీస్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దాని మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి వర్యులు కూడా అన్ని దీని మీద రివ్యూ చేసి కూడా దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటాం. ప్రభుత్వం తరఫున కూడా మేము ఆ కుటుంబాలకు కూడా అండగా ఉంటామని చెప్తారు. ఇది స్థానికంగా ఉన్న లీడర్ చెప్తా ఉన్నారు. అయితే ప్రమాద ఘటనకు సంబంధించి ఏదైతే మృతులు ఉంటారో మృతులకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. ప్రభుత్వం దృష్టికి, రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామైతే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ జరిగింది ఒక విస్ఫోటకము. ఈ విస్ఫోటకంలో ఇప్పటి వరకు 43 మంది మృతులు సంఖ్య చేరింది. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. మొత్తం డెబ్రీస్ అన్నింటి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెలికి తీసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రియాక్టర్ని మొత్తం కూడా రిమూవ్ చేశారు. ఆ భవనం G+2 అంతస్తు మొత్తాన్ని కూడా నిన్న రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఎన్డీఆర్ఎఫ్, ఇటు డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులు అయితే నిర్వీర్యమంగా శ్రమించి అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నిటి కూడా పక్కకు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. శిథిలాలన్నింటినీ కూడా ఓడబోస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు. వెనువెంటనే స్థానికంగా పోస్ట్ మార్టం కోసం మార్చరికి కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం 34 మందికి పైగా క్షతగాత్రులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హరి రైట్. అయితే ఒక రియాక్టర్ పేలడంతో పక్క రియాక్టర్స్కి కూడా ప్రమాదం ఉంటుంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు పేలిన రియాక్టర్ది ఇది ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి అని గత చాలా కాలంగా అధికారులు చెబుతున్నప్పటికీ వీళ్ళు పెడచెవిన పెట్టారన్నది కూడా వినిపిస్తోంది. సో వీటన్నిటిని ఆథెంటికేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఎవరిని ఇవ్వగలిగారా అమర్? 100%. ఎందుకంటే చుట్టుపక్కలన్నీ కూడా ఇండస్ట్రీ సెక్టర్ కావడంతో ఈ మొత్తం కూడా రియాక్టర్తో అంటే కెమికల్స్ సంబంధించిన కంపెనీలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంపెనీ దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. MCCకి సంబంధించిన న్యూట్రియంట్ పౌడర్ మాత్రమే ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. మొత్తం 5 రకాల MCC పౌడర్స్ అన్ని కూడా ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా రియాక్టర్కి అంటే అక్కడ హీట్ వేవ్ ఎక్కువగా తగలడంతోనే ఈ మొత్తం ప్రమాద తీవ్రత ఇంత భారీగా చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు మొత్తం కూడా ఇక్కడ ఎవరిని కూడా ఉండనివ్వకుండా నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీడియాకు కూడా ఆంక్షలు విధించారు. మరి కాసేపట్లో సీఎం వస్తారు కాబట్టి ఒక అధికారికంగా ప్రకటన వస్తే మాత్రం బాధితుల్లో సంతోషం ఉంటుంది, లేకుంటే మాత్రం తీవ్ర దుఃఖంతో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోల్పోయి ఉన్నారు కాబట్టి తీవ్ర దుఃఖంతో ఈ చుట్టుపక్కలే కూడా తిరుగుతున్నారు. వాళ్ళ సంబంధించిన కుటుంబీకులు ఎవరు కూడా ఏదైతే లోపల ఉన్న వారికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అధికారులు చెప్పకపోవడంతో ఈ చుట్టుపక్కలనే తిరుగుతూ ఆర్తనాదాలతో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. హరి రైట్ అమర్.